కూడా అసత్యాలతో కూడుకున్నటువంటి మాటలు మాట్లాడారు. ఎందుకంటే నేను అద్యాంతం ఫాలో అయ్యాను. మాజీ ఇరిగేషన్ మంత్రిగా ఆ ప్రాజెక్టులో ఏం జరిగిందో నేను 2.5 సంవత్సరాల పాటు ప్రత్యక్షంగా చూశాను. అంతకుముందు జరిగినటువంటి విషయాలను కూడా సమగ్రంగా తెలుసుకున్నాను. మళ్ళీ ఇప్పుడు జరుగుతున్న విషయాలను కూడా తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నాను. ఆయన ఎప్పుడు చెప్పే మాట ఉంది కదా, ఏది రాష్ట్రం విడిపోయినప్పుడు ఆ 7 తెలంగాణ గ్రామాలని కలిపేంత వరకు నేను ప్రమాణ స్వీకారం చేయనన్నాను, అందువల్లే కలిపారు, అసలు ఈ ప్రాజెక్టు నేనే తీసుకొచ్చాను, భూమార్గం పట్టించాను, అసలు రాజశేఖర రెడ్డి గారికి ఏమీ సంబంధం లేదు, దీనివల్ల ఎన్ని ఉపయోగాలు ఉన్నాయి, ఇవన్నీ ఆయనకు సంబంధం లేకపోయినా ఇది డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు కలలు కానీ దాన్ని ప్రారంభించినటువంటి వ్యక్తి రాజశేఖర రెడ్డి గారు లేరు కాబట్టి ఆయన దాన్ని ఓన్ చేసుకున్నట్టు, ఆయన చేస్తున్నట్టు ఇలాంటి కథలన్నీ కూడా చెప్పారు. అది ఎప్పుడు చెబుతూనే ఉంటాడు, ఆయన పురాణం అంతా చెప్తూనే ఉంటాడు, దాన్ని ప్రజలు వింటూనే ఉంటారు, నమ్మరు, అది వేరే అంశం. ఇక్కడ విషయం ఏంటంటే 2014-19 వరకు రాత్రి పగులు పనిచేశారంట. ఎక్కడ రాత్రి పగులు పనిచేశారు అసలు మీరు? 2014లో రాష్ట్రం విడిపోయిన తర్వాత మీరు కొంతకాలం పనులే చేయలే, బేరసారాలు ఆడారు. కేంద్రం చేయవలసినటువంటి ప్రాజెక్టుని టోటల్గా కేంద్రం తీసుకోవాలి, కేంద్రమే ఖర్చు పెట్టాలి, కేంద్రమే చేయాలి, అలాంటి ప్రాజెక్టుని మీరొద్దు మేము చేస్తామని చెప్పి బతిమలాడి బామాలి తీసుకున్నారు మీరు. అది చరితాత్మకమైన తప్పిదం మీరు చేశారు. పైగా 16లో తీసుకుంటూ 13-14 రేట్లతో మేము పూర్తి చేస్తామనేటువంటి మాటతో మీరు తీసుకుని పెద్ద తప్పిదం చేసినటువంటి వ్యక్తులు మీరు, నారా చంద్రబాబు నాయుడు గారు. అదేమంటే స్పిల్ గేట్లు మేమే అమర్చామని చెప్పారు. స్పిల్వే గేట్లు ఉంటాయి కదా, ఆ గేట్లు మేమే అమర్చామని చెప్పారు. నవ్విపోతారు. ఎందుకు ఇంత పశ్చిమాబద్ధం ఆడుతున్నారు? అసలు స్పిల్వేనే మొత్తం పూర్తి చేయలేదు మీరు. గేట్ల సంగతి దేవుడు ఎరుగు. స్పిల్వే టాప్ అసలు పూర్తి కాల, పునాదులు కొద్దిగా పైకి వచ్చింది. మేము వచ్చిన తర్వాత పునాదుల నుంచి పైకి తీసుకొచ్చి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు వెళ్ళారే స్పిల్వే మీదుగా కార్లు వేసుకొని, దాన్ని మేము పూర్తి చేశాం. స్పిల్వే గేట్లు మేము అమర్చాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత అమర్చాం. కానీ చంద్రబాబు నాయుడు గారు ఏంటంటే స్పిల్వే కొద్దిగా పైకి లేవగానే పెద్ద రేకు తీసుకొచ్చి అక్కడ పెట్టి భజన చేశారు. ఎందుకు ఇంత పచ్చి అబద్ధాలు ఆడుతున్నారు? అంటే మీకు మీడియా బలం ఉందని, మీకు చెప్పేటటువంటి ఛానల్స్ ఉన్నాయని, రాసేటటువంటి పత్రికలు ఉన్నాయని పచ్చి అబద్ధాలు చెప్పడానికి ఆర్ యు నాట్ ఫీలింగ్ షై? మేము చేసిన పనులు మీరు చేసామని చెప్పుకునేటువంటి కార్యక్రమం మీరు ఇవాళ చేస్తున్నారు. అదేమంటే 72% ఉంటాడు. ఎక్కడి నుంచి తీసుకొచ్చాడు లెక్క నాకు అర్థం కాల. 72% పూర్తి చేసాం. 72 కాదు, 50% కూడా మీరు పూర్తి చేయలే. ఇది వాస్తవం. నేను ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. కానీ మొన్న ఈ మధ్యనే ఆయన ప్రభుత్వం వచ్చిన తర్వాతే నిపుణుల కమిటీ వచ్చి వెళ్ళింది. కెనడాకు సంబంధించిన వారిద్దరు, అమెరికాకు సంబంధించిన వారిద్దరు, ప్రపంచంలోనే ప్రాజెక్టుల మీద పెద్ద అవగాహన కలిగినటువంటి వ్యక్తులు వాళ్ళు వచ్చి పరిశీలించి చాలా స్పష్టంగా చెప్పారు ఇవన్నీ తప్పులు చేశారు. ఎవరు తప్పులు చేశారు? చంద్రబాబు నాయుడు గారు అధికారంలో ఉన్నప్పుడు 2014-19 మధ్యలోనే తప్పిదాలన్నీ జరిగాయని చెప్పారు. ఇంకో మాట అంటాడు చంద్రబాబు నాయుడు గారు, అబద్ధం, అసత్యం, అవలీలగా చెప్పగలిగినటువంటి సామర్థ్యత కలిగినటువంటి వ్యక్తి ఈ భారతదేశంలో ఎవరన్నా ఉన్నారంటే పొలిటీషియన్స్లో అది నారా చంద్రబాబు నాయుడు గారు అని చెప్పడంలో ఏ విధమైన సందేహం లేదు. ఏమంటాడు? అధికారంలోకి మేము వచ్చిన తర్వాత అంట కాంట్రాక్టర్ని మార్చేసామంట, కాంట్రాక్టర్లు మార్చేయటం వల్లనే డయాఫ్రమ్ వాల్ కొట్టుకుపోయిందట అనేక సార్లు చెప్పాను నేను. చంద్రబాబు నాయుడు గారు విన్నారు, అప్పుడు దేవినేని ఉమా గారు విన్నారు, ఇప్పుడు నిమ్మల రామానాయుడు గారు వింటున్నారు. డయాఫ్రమ్ వాల్ కొట్టుకుపోవడానికి గల కారణం ఏమిటి? క్వశ్చన్ మార్క్. ఆలోచించమని మనం చేస్తున్నా. ఒకటే సింపుల్, కాఫర్ డ్యాములు కంప్లీట్ కాకుండా డయాఫ్రమ్ వాల్ వేశారు. అదేమంటే చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నాడు డయాఫ్రమ్ వాల్ 414 రోజుల్లో పూర్తి చేశాం. ఏమి లాభం? సింగర్ అద్దంకి వెళ్ళి వచ్చాడు అన్నట్టుగా 414 రోజుల్లో నువ్వు పూర్తి చేస్తే ఏమి లాభం అంటున్నా? 414 రోజుల్లో పూర్తి చేయటము, 14 రోజుల్లో పూర్తి చేయటము కాదు. అక్కడ డయాఫ్రమ్ వేల్ వేసే ముందు గోదావరి నదిలో ప్రవాహాన్ని డైవర్ట్ చేసి
2 కాఫర్ డ్యాములు నిర్మించిన తరువాత మాత్రమే డయాఫ్రమ్ వాల్ వేయాలి. ఇస్ ద ప్రోటోకాల్. దీన్ని భిన్నంగా డయాఫ్రమ్ వాల్ వేసేసి కాఫర్ డ్యాములు కంప్లీట్ చేయకోకుండా చేతులు ఎత్తేసి ఇవాళ మమ్మల్ని అంటారు ఏంటి నాకు అర్థం కాలే. ఇవాళ వేస్తున్నారు డయాఫ్రమ్ వాల్ కొత్తది. నేను పోయినసారి చెప్పినట్టుగా ఒక మన సీజ్ ది షిప్ సందర్భంలో చెప్పే కదా, పెళ్ళి చెల్లికి జరగాలి మళ్ళీ మళ్ళీ అని, మళ్ళీ డయాఫ్రమ్ వాల్ మళ్ళీ ఇంకో డయాఫ్రమ్ వాల్ మా వాళ్ళు వేశారా? మీ వల్ల, మీ అసమర్థత వల్ల, మీ అవగాహన రాహిత్యం వల్ల, మీ అవినీతి వల్ల మళ్ళా 2వ డయాఫ్రమ్ వాల్ వేయాల్సిన పరిస్థితి వస్తుంది. వాళ్ళ ఎంత డయాఫ్రమ్ వాల్ అది? మళ్ళీ 900 కోట్ల రూపాయలు డయాఫ్రమ్ వాల్ మళ్ళీ ఖర్చు పెట్టాల్సినటువంటి పరిస్థితి అక్కడ ఏర్పడతా ఉంది. దీనికి కారణం ఎవరు? నారా చంద్రబాబు నాయుడు గారు కాదా? మళ్ళా చెప్తున్నా, డయాఫ్రమ్ వాల్ వేసే ముందు కాఫర్ డ్యాములు 2 కంప్లీట్ చేసిన తర్వాత మాత్రమే, నదిని డైవర్ట్ చేసిన తర్వాత మాత్రమే వెయ్యాలి. వేయలే, వేశారు. మేము వచ్చామంట, కొట్టుకుపోయిందంట. మొన్న ఆ కెనడా నుంచి అమెరికా నుంచి వచ్చిన 4 నిపుణులు చెప్పారు, అసలు తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు వరదలోనే ప్రారంభమైంది దెబ్బతింటామని. డయాఫ్రమ్ వాల్ దెబ్బతింటాం ఆ రోజునే ప్రారంభమైంది, మేము వచ్చిన తర్వాత కాదు అని వాళ్ళు చాలా స్పష్టంగా చెప్పారు. ఒకసారి చదువుకోమని మనం చేస్తున్నాం. ఈ విధంగా అన్ని పచ్చి అబద్ధాలు ఆడేటటువంటి ప్రయత్నం ఇవాళ చంద్రబాబు నాయుడు గారు చెప్పడం చాలా దురదృష్టం. ఇక్కడ ఒక మాట అన్నాడు, ఒక అసమర్థత, అవగాహన రాహిత్యం, అవినీతి, కుట్ర ఇవన్నీ కలిసి పోలవరాన్ని ఎంత నాశనం చేశాయో అంత నాశనం చేశారు. మేమంట ఒక అసమర్థత అంట, ఒక అవగాహన రాహిత్యం అంట. ఇది జగన్మోహన్ రెడ్డి గారి అంట, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని అంట. నేను చెప్తున్నా, మీరు అసమర్థులు, మీకు అవగాహన రాహిత్యం, అవగాహన సరిగా లేదు. వెళ్ళడం రావడం సోమవారం వెళ్ళడం రావడం, బిల్లులు చేసుకోవడం, డబ్బులుగా చేయటం. దేవినేని ఉమ గారు మీరు చేసింది అదేంటండి? చంద్రబాబు నాయుడు గారికి అవగాహన రాహిత్యం అంటారేంటి? చంద్రబాబు నాయుడు గారు అసమర్థత అంటారేంటి? ఆయన 40 సంవత్సరాలు సీనియరు, పైగా ఇప్పటికి 3వ, 4వ ముఖ్యమంత్రి అంటారా అని అనుకుంటారు మీరు. నేను చెప్తున్నా, అసమర్థత కాకపోతే, అవగాహన రాహిత్యం కాకపోతే నదిని డైవర్ట్ చేయకోకుండా ఎవరైనా ఏ దేశంలో అయినా వేస్తారండి డయాఫ్రమ్ వాల్. మన దేశంలో కాబట్టి సరిపోయింది, కానీ ఇలాగే ఇంకొక దేశంలో ఎక్కడ జరిగితే ఈ నష్టానికి ప్రాసిక్యూట్ చేస్తారు, ఉరి కూడా వేస్తారని మనం చేస్తున్నాం. ఇంత దుర్మార్గంగా చేసి ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారి మీద అధికారంలో లేవు కాబట్టి, మాకు పత్రికల్లో రాసే పత్రికలు తక్కువ ఉన్నాయి కాబట్టి, మీకు మీడియా బలం ఎక్కువ ఉంది కాబట్టి అబద్ధాలుగా పుంకాలుగా చెప్పి జనాన్ని నమ్మించాలనేటువంటి ప్రయత్నం చేయటం చాలా దురదృష్టకరమని కూడా ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నా. అవినీతి అంట, ఎవరు అవినీతి? కుట్ర అంట, ఎవరు కుట్ర? అవినీతి మీరు, నేను అనలేదుగా. ఎవరన్నారు? మోడీ గారు అన్నారు. ఏటీఎం, ఏది ఏటీఎం? పోలవరం ఇది ఏటీఎం అని మీ ప్రధానమంత్రి గారే అన్నాడు. ఫండ్ ఇచ్చా ఆయన అన్నాడు. అవినీతి ఎవరిదండి? మాదే మీదే? మీరు పూర్తిగా అవినీతి చేశారు, పూర్తిగా అన్యాయం చేశారు, అవగాహన రాహిత్యం చేశారు. సందు దొరికింది కదా అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారి మీద, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద బురద తల్లేటటువంటి కార్యక్రమాలు మీరు చేస్తున్నారు. ఇది తగదని కూడా ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నా. కేంద్ర ప్రభుత్వం ఫేజ్ 1 కింద 12,157 కోట్లు శాంక్షన్ చేసిందని చెప్తున్నారు. నిజం. దానికి కారణం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. గర్వంగా చెప్తున్నా, మేము కింద నుంచి ఫైల్ నడిపి జస్ట్ బిఫోర్ ఎన్నికలకు ముందు క్యాబినెట్లో పెట్టాల్సింది. అప్పటికి ఏలియన్స్ కుదిరింది వీళ్ళకి, వెళ్ళి లబోదిబో మీరు క్యాబినెట్లో పెట్టమాకండి, ఇప్పుడు దీన్ని శాంక్షన్ చేయమాకండి, శాంక్షన్ చేస్తే జగన్మోహన్ రెడ్డి గారికి మంచి పేరు వస్తుందేమో, ఓట్లు పెరుగుతాయేమో అని అడ్డం పడ్డారు, ఆపారు. సరే అడ్డం పడ్డారు, ఆపారు. మొన్న శాంక్షన్ చేసుకున్నారు. శాంక్షన్ చేసుకుంటే 12,157 కోట్లు ఫస్ట్ ఫేజ్కి 41.15కి శాంక్షన్ చేశారు. దట్ ఈస్ ద ఫస్ట్ ఫేజ్. రెండో ఫేజ్ సంగతి దేవుడు ఎరుగు, దాని సంగతి మళ్ళీ చెప్తా. 2,300 కోట్ల రూపాయలు ఆల్రెడీ రిలీజ్ అయింది. దీన్ని ఈ 12,157 కోట్లలో 2,300 కోట్ల రూపాయలు రిలీజ్ అయితే ఏం చేశారని అడుగుతున్నా చంద్రబాబు నాయుడు గారిని. మొత్తం డైవర్ట్ చేసుకున్నారు, స్టేట్ గవర్నమెంట్కి వాడుకున్నారు. ఎందుకు చెప్తున్నానంటే, మమ్మల్ని అంటున్నారు. నిమ్మల రామానాయుడు గారు గుర్తుందో లేదో మీకు,
జగన్మోహన్ రెడ్డి గారు కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి పోలవరం డబ్బుల్ని డైవర్ట్ చేసుకున్నారు అని అవగాహన రాహిత్యంతో నిమ్మల రామానాయుడు గారు ప్రస్తుత ఇరిగేషన్ మంత్రి గారు అన్నాడు. అసలు అవకాశం లేదట. నేను ఒకసారి చెప్పా, మళ్ళీ చెబుతున్నా. ఎందుకు అవకాశం లేదంటే ఈ రకంగా 2300 కోట్ల రూపాయల అడ్వాన్స్గా రిలీజ్ చేసిన సందర్భమే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం లేదు. ఎప్పుడు రీఎంబర్స్మెంట్ ఇచ్చారు. రాష్ట్ర ప్రభుత్వం 2000 కోట్లు ఖర్చు పెడితే ఈ 2000 కోట్లు ఖర్చు పెట్టాం బాబు, ఇగో బిల్లులు ఇవి అని మేము అప్లోడ్ చేసి వాళ్ళకి ఇస్తే వాళ్ళు డిఫరెంట్ స్టేజెస్లో పరిశీలన చేసి వాళ్ళు డబ్బులు రిలీజ్ చేస్తారు. రిలీజ్ చేస్తే అవి రాష్ట్ర ప్రభుత్వం వాడకూడదు. రాష్ట్ర ప్రభుత్వం పెట్టుబడి పెట్టింది కాబట్టి దీనికి ఇంతవరకు సమాధానం చెప్పలా. ఎవరు? నిమ్మల రామానాయుడు గారు. చాలా సందర్భాల్లో మైక్ ముందుకు వచ్చాడు, మీడియా ముందుకు వచ్చాడు, మమ్మల్ని అనేక రకాలుగా మాట్లాడాడు. ఇంతవరకు రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు పెట్టిన డబ్బులు వస్తే అవి మేము ఖర్చు పెట్టుకుంటే దాన్ని ఎట్లా అంటారయ్యా బాబు మీరు డైవర్షన్ అని? మేము వాడుకున్నామని ఎలా అంటారు డైవర్ట్ చేసామని? ఇవాళ మీరు డైవర్ట్ చేసుకున్నారు ఆ డబ్బులు, అది వేరే అంశం. దానికి ఖర్చు పెట్టాల్సింది డైవర్ట్ చేసుకుని స్లోగా పనులు చేసే కార్యక్రమం చేస్తున్నారు. దట్ ఈస్ అ డిఫరెంట్ మ్యాటర్ అని కూడా ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నాను. కాబట్టి చంద్రబాబు నాయుడు గారు ఇంకోటి కూడా ఇక్కడ చాలా కీలకమైన విషయం చెప్పేసరి ఆయన ఏదో 2027కి పూర్తి చేస్తాం, 2016కు పూర్తి అయిపోవాలి పనులన్నీ టార్గెట్ పెట్టారు. 72% పూర్తి అయితే మరి ఇన్నాళ్ళు ఎందుకు నాకు అర్థం కాలేదు. మా టైంలోనేమో మేమేం చేయలేదు అంటున్నాడు, మేము 3% చేస్తున్నాం అన్నాడు. ఏదో పిచ్చి లెక్కలు చెప్తున్నాడు. నేను మనవి చేస్తున్నా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు 3 సంవత్సరాల పాటు అసలు పనులు చేయడానికి వీలైన పరిస్థితులు ఉన్నాయి. తెలుసా మీకు? ఏంటది? కరోనా దొరకల కూలి. అయినా సరే మొత్తం నదిని డైవర్ట్ చేసి ప్రవాహాన్ని మళ్లించినటువంటి ఘనత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి దక్కుతుందని కూడా ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నా. స్పిల్వేని పూర్తి చేసింది మేము, గేట్లు పెట్టింది మేము, లోయర్ కాఫర్ డ్యాము అప్పర్ కాఫర్ డ్యాములు పూర్తి చేసింది మేము. ఇన్ని పూర్తి చేస్తే చంద్రబాబు నాయుడు మేమేం చేయలేదంట, ఆయనే మొత్తం చేశాడంట. వరల్డ్ రికార్డ్ అంటే ఏదో చెప్తున్నాడు. రికార్డే మొత్తం వేసిపోయారు సిమెంట్ బిల్లు కోసం, డబ్బులు చేసుకోవడం కోసం. స్పిల్వే ముందు కాంక్రీట్ టప వేసారు. ఏమి లేదు దానికి, వేసేయటమే. వేసేసారు, బిల్లు చేస్తున్నారు, డబ్బులు తీసుకున్నారు. ఆ నవయ్యగాతో షేర్ కలుపుకున్నారు. రామోజీరావు గారు బంధువు నవయ్యగా వీళ్ళు డబ్బులు తీసుకునే కార్యక్రమాలన్నీ చేసేటటువంటి పరిస్థితికి వచ్చి ఇవాళ మమ్మల్ని మాట్లాడేటువంటి పరిస్థితి చేస్తున్నారు. ఇంకో అంశం నేను 2-3 సార్లు అడిగాను, కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ రామానాయుడు గారు కానీ సమాధానం చెప్పరు. ఏంటంటే ఈ 2 దశలు. ఒకటి ఫస్ట్ దశ ఇప్పుడు పూర్తి అయిపోతుందని చెప్తున్నాడు కదా, 2027కు పూర్తి చేసే బాధ్యత మాది అని చెప్తే మంచిది. నేను మాట అడుగుతానండి, ఏమనుకోవద్దు చంద్రబాబు నాయుడు గారు, ఇంత ముందు కూడా చెప్పారుగా 2018కి పూర్తి చేసి ఎన్నికలకు వెళతాం అని బల్ల గుద్ది చెప్పారుగా. ఏమైంది ఆ రోజు? 2018 తర్వాత 19కి వచ్చావు, 19 ఎలక్షన్ జరిగినాయి, మీరు ఓటమి పాలయ్యారు. మేము కూడా చెప్పాం పూర్తి చేస్తామని. తర్వాత మేము చెప్పాం మీ డయాఫ్రమ్ వాళ్ళు కొట్టుకుపోయింది కాబట్టి పూర్తి చేసేదానికి సమయం చాలదని కూడా చెప్పాం. అది నిజమైంది. ఆ రోజు 2018కి పూర్తి చేస్తామని బల్లలకు వచ్చినప్పుడు కూడా ఈనాడు, ఆంధ్రజ్యోతి, వాళ్ళ మీడియా దుమ్ము దులిపేశారు. వాళ్ళు ముడిపేసినట్టు. ఇవాళ పేపర్లో చూస్తే ఆశ్చర్యం వేస్తుంది నాకు. పరుగులు పెడుతున్న పోలవరం అంట. ఎక్కడ పరుగులు పెడుతుందో నాకు అర్థం కాల. అయిపోయింది పోలవరం అంటున్నారు. 27కి చేస్తూ ఉన్నారు. మంచిదే, చేయండి. 27కి చేయొచ్చు. అక్కడ పెద్ద పనులన్నీ మేము మా టైంలోనే చాలా వరకు పూర్తి చేసాం. మ్యాక్సిమం చేయాల్సింది డయాఫ్రమ్ వాల్ని కంప్లీట్ చేసి దాని మీద ఎత్తకం రాక్ ఫిల్లింగ్ డ్యామును పూర్తి చేస్తే ఖచ్చితంగా నీళ్లు నిలబెట్టి నీళ్ళని 2 కాలువలకి వదలడానికి అవకాశం ఉంటుంది. దిస్ ఇస్ ద ఫ్యాక్ట్. చంద్రబాబు నాయుడు గారు 2027కు చేస్తానడం సంతోషం, చేయమనండి, మాకు ఏ విధమైన అభ్యంతరం లేదు. చేయడానికి కూడా అవకాశం ఉందని నేను మాజీ ఇరిగేషన్ మంత్రిగా నేను కూడా భావిస్తూ ఉన్నాను. అయితే 2 దశలు 41.15, 45.72. ఇక్కడ మొన్న చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నాడు కదా, మొన్న 12,000 కోట్ల రూపాయలు విడుదల చేశారని మొదటి ఫేజ్కి. ఇక్కడ జరిగినటువంటి కుట్రనండి. చంద్రబాబు నాయుడు గారు పాపం కేంద్ర ప్రభుత్వంతో భయపడి అంగీకరించాడో తెలియదు నాకు, లేకపోతే మోడీ గారు చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుకుని చేశారో నాకు తెలియదు. ఆ రోజున ఏ విధంగా అయితే ప్యాకేజ్ తీసుకుని అది